దయచేసి చూడండి ఓపీ కాంట్రాక్టర్ గారా, నేను వీడియో తీస్తున్నా తప్పు కాకపోతే. ఎందుకంటే మనకి జీతాలు పెరుగుతలేవు. పక్క రాష్ట్రాలు ఎంత మహారాష్ట్రలో ఇప్పుడు 1100 మాస్టర్ 1400 మాస్టర్ అయింది ఒక మాస్టరు అంటే లెక్కేయి. మన ఎంత ఉన్నది మాస్టర్ ఎంత ఉన్నది? 800 900 ఉన్నది మన మాస్టరు ఇక్కడ తెలంగాణలో. ఎందుకున్నది? మన లీడర్ కరెక్ట్ లేదు, మన ఓటీలు గెలిపిస్తున్నాం కానీ కరెక్ట్ లేదు. ఎందుకు? దొంగ రాజకీయం ఉన్నది ఇక్కడ. ఫస్ట్ 10 సంవత్సరాలు పాలించింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఎప్పుడైనా మనకి పర్మిట్ పెట్టి మనం డ్రైవర్తో మాట్లాడదాం, ఓపీ కాంట్రాక్టర్తో మాట్లాడదాం అన్న ఎవరికైనా ఉన్నదా? ఎవ్వరికి లేదు. 10 సంవత్సరాలు వేస్ట్ అయింది మనకు. ఇప్పుడు పక్క రాష్ట్రం ఎంత చూడు, జీవో జీతం ఉన్నది. 1 ఇయర్ ఒకసారి 1 ఇయర్ ఒకసారి పెరుగుకుంటూ పోతాయి జీవో జీతాలు. మన ఏరియాలో ఎందుకు పెరుగుతలేవు అంటే మన ఏరియాలో లీడర్లు కరెక్ట్ లేదు, దొంగ లీడర్లు ఉన్నారు ఇక్కడ. ఎవరైనా దోసుక తింటే ఉన్నారు బాయ్, ఎవరైనా దోసుక తింటే లీడర్లు ఉన్నారు. కరెక్ట్ ఎవరు చెప్పండి. మనకి జీవో జీతాలు కావాలని కోరుకుంటున్నాం. 1100 మాస్టర్ ఉన్నది ఇక్కడ. ఎంత? 800 900 మాస్టర్ ఉన్నది. 800 అనుకుంటారు. ఫుల్ జీతం చేస్తే 22,000 22,000 జీతం వస్తుంది. ఏం సరిపోతుంది మనకి? ఇంత పెద్ద వెహికల్ నడుపుతున్నాం, మినిమం అని రావాలి కదా. పక్క రాష్ట్రాల్లో చూడండి జీవో జీతాలు అవుతున్నాయి. మెయిన్ ఏంటంటే ఇక్కడ దొంగ రాజకీయం నడుస్తుంది. ఇక్కడ ఏం పరిధి లేదు. ఏ రాజకీయం వచ్చినా వాళ్ళు ఓట్లేసి మనం గెలిపిస్తాం తప్ప కానీ మనకి ఒక్క నాయకుడు పనిచేస్తాను నాయకుడు లేడు ఇక్కడ మన ఓపీ కాంట్రాక్టర్లకి. అయితే అలా ఏమంటే వాళ్ళ సంచులు నింపుకొని పోతారు తప్ప కానీ మనకు రూపాయి ఇస్తారు. మన రూపాయి మనం మరొకరికి ఓపీ కాంట్రాక్టర్లు మాట్లాడదామని ఇంత దిమాగ్ ఎవరికి లేదు. వాళ్ళకి ఏం కావాలో? పైసలు కావాలి. ఏమైనా ఇప్పుడు టెండర్ వచ్చిందంటే ఆ టెండర్ని పట్టుకుంటారు, కాంట్రాక్ట్ని పట్టుకుని పోలీసు వాళ్ళు పట్టుకుంటారు కదా. వాళ్ళకి ఎంతో కొంత 1,00,000 2 లక్షలు ఇస్తారు, వాళ్ళని మాట్లాడుకుంటారు. మరి ఓపీ కాంట్రాక్ట్లో కొద్దిగా మాట్లాడదాం మరి, వాళ్ళకు వేదన చూద్దాం మరి, మనం గెలిపించింది మరి వాళ్ళని. ఈ ముఖ్యమంత్రి కూడా తెలియదు, ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు కానీ ఏ ముఖ్యమంత్రి ఏమో. మరి అలా జీతాలు వేస్తాం మరి, ఓపీ కాంట్రాక్టర్తో మాట్లాడదాం పర్మిట్ పెట్టి. వీళ్ళున్నలు ఫోటో స్టూడియోలు వీడియోలు తీస్తారు కానీ వేస్ట్. ఎందుకు? వాళ్ళని కమ్ముకు అంత పైసలు ఇస్తారు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? అట్లా నడుస్తుంది వ్యవహారం. ఏం చేద్దాం? ఫ్యామిలీని వదిలి అంత దూరం ఎందుకు పోతాం మేము చెప్పండి? మేము దగ్గర ఉంటాం, ఇక్కడ జీతాలు బాగుంటే మేము ఇక్కడ చేయమా? మీకేం చేసినా చేయకపోయినా మీకు జీతాలు వస్తాయి. మా అన్ని వీడియోలు పబ్లిసిటీ చేయాలి. ఏదైనా కింద రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే దాని పెద్ద సాగా తీస్తారు, ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అన్నిటిలో పెడతారు. మా వీడియోలు ఎందుకు పెడతలేదు మరి? మీ మైండ్స్లో పని చేస్తలేమా? ఇక చూడండి కోళ్ళు చూడండి. ఏ ప్రభుత్వం వచ్చినా దొంగ ప్రభుత్వమే. 10 సంవత్సరాలు పాలించింది వేస్ట్. మాకు 22,000 జీతం వస్తుంది. ఏం సరిపోతుంది మా ఫ్యామిలీకి? ఈ రేట్లు అగ్గదాల రేట్లు పెరిగినాయి. 1100 మాస్టర్ అయింది అక్కడ మహారాష్ట్రలో. 1400 చిల్లర అయింది మాస్టర్. 1 ఇయర్కి ఒకసారి పెడుతుంది ఇప్పుడు. మరి రేపు మరి ఈ మున్సిపాలిటీ ఎన్నికలు వచ్చినాయి. మరి ఈరోజు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏం చేద్దాం చూద్దాం మరి. మా ఓపీ కంట్రోల్ అయితే న్యాయం జరుగుతుంది, అన్యాయం జరుగుతుంది ఇక్కడ. సింగరేణి వాళ్ళకి వాళ్ళు ఏం పని చేస్తారు? సింగరేణి వాళ్ళు చెప్పండి. అలాగే 60-70 జీతం, 1,00,000 రూపాయలు బోనస్. 1,00,000 బోనస్ ఇచ్చింది వాళ్ళకి. మాకెంత? 5,000 బోనస్ దసరాకి.